హలో. సారీ టు డిస్టర్బ్ యూ. అక్కడ డాక్టర్ దయానిధి గారు ఉన్నారే, ఒకసారి టెలిఫోన్ దగ్గర బిల్లు ప్లీజ్. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే బాబు. అది ఆయన మా డాడీ గారితో మాట్లాడుతున్నారు, పిలవడానికి వీలు పడదు. అది కాదు పార్వతి, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. ఇక్కడ నా ఫ్రెండ్స్ ఏదో చాలా సీరియస్ గా ఉంది. డాక్టర్ దయానిధి గారు వచ్చి ఆపరేషన్ చేస్తే అప్పుడు బ్రతకడని ఇక్కడ డాక్టర్లు చెప్తున్నారు. ప్లీజ్ వెంటనే పంపించు. చూడండి, మీరు పార్టీ నుంచి వెళ్ళి నన్ను అవమానించిన చాలక మా ఇంటికి వచ్చిన గెస్టులను కూడా లాక్కెళ్ళి నన్ను ఇంకా ఇన్సల్ట్ చేయాలని చూస్తున్నారా? ఐ కాంట్ టాలరేట్ దిస్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్. పార్వతి మైండ్ యూ, పార్టీలు అభిమానాలు అవమానాలంటూ మాట్లాడడానికి సమయం కాదు. డాక్టర్ దయానిధి గారిని పంపిస్తావలేరా? మీ ఫ్రెండ్స్ మీకు ఎంత ముఖ్యమో నా ఫ్రెండ్స్ నాకు అంతే ముఖ్యం. నేను ఆయన పిలవని మళ్ళీ ఫోన్ చేయకండి. ఈ బాధ నేను అర్థం చేసుకున్నాను. డాక్టర్ దయానిధి గారు నేనే స్వయంగా వెళ్ళి తీసుకొస్తాను. థ్యాంక్ యూ డాక్టర్. చాలా Sorry, sir. He is no more. గుడ్ మార్నింగ్ మేడం. కూర్చో. మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఎందుకు సమావేశపరిచానో తెలుసా? మార్చి ఎండింగ్ కాబట్టి కంపెనీ లాభ నష్టాలు చూసుకోవడానికి. నేను లాభ నష్టాలు చూడడానికి కాదు, మంచి చెడులు మాట్లాడుకోవడానికి పిలిచాను. నేను ఆశించిన మంచి జరగకపోగా మీ వల్ల చాలా చెడు జరుగుతుందని తెలిసి హెచ్చరించడానికి పిలిచాను. బై ది వై, మిస్టర్ చలపతిరావు గారు, మన ఈ కంపెనీ లేబుల్స్ తో మీ బ్రాంచ్ లో కల్తీ మందులు అమ్ముతున్నారని నాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదే అలాంటిదే లేదు మేడం. లేకపోతే పోలీసులు ఎందుకు మీ గడవంలోని మందులన్నీ సీల్ చేసి నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? పోలీసులు పొరపాటు పెట్టారు మేడం. పోలీసులు పొరపడితే ఆ కల్తీ మందులు తిన్న 10 మంది పేషెంట్లు పొరపాటునే చనిపోయారంటారా? ఐ నీడ్ యువర్ ఎక్స్ప్లెనేషన్ మిస్టర్ చలపతిరావు. ఏం మాట్లాడరే? ప్రాణాలు కాపాడవలసిన మందులో కల్తీ చేయడం అనేది చిచే, దేవుడి దృష్టిలో పాపం, చట్టం దృష్టిలో నేరం అండి. పాపాలు నేరాలు చేసి సంపాదించాలనుకుంటే మనం వ్యాపారస్తులు కావండి, హంతకులు. ఐఎమ్ సారీ మేడం. యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. మీరు చేసిన ఈ దారుణం వల్ల మన కంపెనీ పడిపోయింది, 10 మంది ప్రాణాలు పోయింది. ఈ కేసు ఏదైతే మాఫ్ చేస్తాను మేడం. నోర్మైండి, మాఫ్ చేస్తారట. మిమ్మల్ని తప్పకుండా చట్టం నిర్వహించి శిక్ష వేయిస్తాను. అందువల్ల నేను నా ఆస్తి ఏమైనా పర్వాలేదు. మిమ్మల్ని క్షమించి మీ పాపంలో నేను పాలు పంచుకోలేను. నేను అంతకుండా కాదు మేడం. షట్ అప్. ఒకడు ఇంకో మనిషిని కత్తి తీసి పొడిస్తే నీకు హంతకుడు అవుతాడా? ప్రాణాలతో ఆడుకునే ప్రతి స్వార్థపరుడు హంతకుడే. చూడండి, ఫ్రమ్ దిస్ మూమెంట్ యు ఆర్ డిస్మిస్ ఫ్రమ్ దిస్ కంపెనీ సర్వీస్. యూ క్యాన్ గో, గెట్ అవుట్. ఐ డోంట్ నీడ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. మీరు ఆవేశపడకండి మేడం, అసలే మీ ఆరోగ్యం బాగాలేదు.
అది కాదండి, నా కంపెనీలో దారుణం జరుగుతుంటే నేను ఆవేశపడకుండా ఎలా ఉండగలను? వస్తాను ఉండండి. ఏంటండి మీ సంగతి? ఎంఎస్ రెడ్డి గారు, ఏమిటన్నాను? మీ కంపెనీలో చాలా మందికి బోనస్ ఇవ్వలేదంట. 3 నెలలుగా 100 మంది వర్కర్స్ కి మీరు జీతం ఇవ్వలేదట. ఎందుకని? ఏంటన్నాను? బోనసులు కిందటి నెలలోనే ఇచ్చేసాం మేడం. ఇస్తానని వాళ్ళతో చెప్పారు, ఇచ్చారని నాతో చెప్తున్నారు. కానీ డబ్బంతా కాజేసి మీ ఇంట్లో పెట్టారు. అదంతా అబద్ధం. ఏమిటండి అబద్ధం? ఆధారాలు లేకుండా నా మీద ఇలా అబండాలు ఇస్తే నేను సహించను. చాచాలేండి. గంట క్రితం ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ ఇంటి మీద రైడ్ చేసి 5 లక్షలు హార్డ్ క్యాష్ తీసుకున్నారంట. ఎక్కడండి మీకు అంత డబ్బు? మా ఇంటి మీద ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేశారా? చేయమని నేనే చెప్పానులేండి. మీటింగ్ అని పిలిచినట్టే పిలిచి నన్ను ఇంత మోసం చేస్తారా? మోర్మయ్, మోసం చేసి నేనా మీరా? మిమ్మల్ని అందరూ నమ్ముకున్నందుకు మీరందరూ నన్ను మోసం చేశారు. కల్తీ మందులమ్మి నిండు ప్రాణాలు బలి తీసుకున్న వాడు అక్కడ మోసగాడు. మీకు సిగ్గులేదండి? వర్కర్స్ కడుపులో కొట్టి మీ కడుపు నింపుకున్నారే, మీరు చేసిందండి మోసం. లంచాలు మరిగి అసమర్థులకు ఉద్యోగం ఇచ్చిన అదిగో ఆ కేశవరావు ఒక మోసగాడు. మాన అర్పిస్తే తప్ప ఆడ ఉద్యోగస్తులకి ప్రమోషన్ ఇవ్వనన్న వీడొక మోసగాడు. ఇంతమంది మోసగాళ్ళనమాట. మీరందరూ చేరి ఈ కంపెనీ జరుపుతున్నారు. ఒక్క నిమిషం. ఐ జస్ట్ కాంట్ రన్ దిస్ కంపెనీ ఎనీ మోర్. ఆల్ ఆఫ్ యు ఆర్ అన్ఫిట్ టు వర్క్ హియర్. ఐ డిసైడెడ్ టు ఏమైంది మేడం? ఆవిడికి బీపీ ఎక్కువగా ఉంది, ఇప్పుడు ఆవేశం తెచ్చుకోవడం మంచిది కాదని మీరైనా చెప్పలేకపోయారా? చాలా సార్లు చెప్పాను తులసి, కానీ వర్కర్స్ లో ఏ మాత్రం నిజాయితీ లోపించినా, ఎవరన్నా మిస్బిహేవ్ చేసినా ఆవిడ సహించలేరు. డాక్టర్ గారు, ఆవిడ కళ్ళు తెచ్చారు. ఇంకేం భయం లేదమ్మా. చచ్చిపోతాను. అంత మాట కదమ్మా, మీరు 10 కాలాల పాటు చల్లగా ఉండాలి. రాలేదమ్మా, కాలేజీకి వెళ్ళి ఉంటాడు. కానీ మీకు ఇలా అయిందని తెలిస్తే ఎక్కడున్నా సరే రెక్కలు కట్టుకుని మరీ వెళ్తాడు. అలాగేనమ్మా, నేను దగ్గర నుండి స్వయంగా తీసుకొస్తాను. తులసి గారు, మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. సరే, జాగ్రత్త జాగ్రత్త. చూడు మిస్టర్, ఒళ్ళు ఎలా ఉంది? ఒంటికి ఏమన్నా బాగుంది. ఇదిగో, నాకు నీ ఉద్యోగం అక్కర్లేదు, ఏం అక్కర్లేదు, మర్యాద ఇక్కడి చూడు. ఒకవేళ నేను వెళ్ళకపోతే మీరు ఏం చేయగలరు? ఇదిగో